హలో అండి, నమస్తే అందరికీ. అందరు బాగున్నారా? మీరేం కూర చేసుకున్నారండి? నేనైతే ఇవాళ టమాటా ఉర్లగడ్డ కూర చేసుకుంటున్నానండి. ఇది నేను ఎలా చేస్తానో మీకు చూపిద్దామని చెప్తున్నా మీకు. ఇదిగండి, ఒక 5 ఉర్లగడ్డలు. నేను అచ్చపెరుగులో చెబుతున్నా. బంగాళదుంపలు, ఉర్లగడ్డలు, పొటాటో ఏదైనా, టమాటాలు 5, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలండి. ఇదిగండి, ఇందులో మసాలాకి ఒక చిన్నుల్లిపాయ, అల్లం ముక్క, అల్లం చిన్నుల్లిపాయ, చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి కొంచెం. ఇవి వేయించుకొని పక్కన పెట్టుకుంటా. ఇవి చూపిస్తాను మీకు తర్వాత మిక్సీ చేసేటప్పుడు. ఇవి కట్ చేసుకొని చూపిస్తానండి ఈ కూరకి. ఇదిగండి, ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఈ బంగాళదుంపలు ఇవి కొంచెం ఉడికేలోపు ఇవి కట్ చేసుకుంటాం. ఎందుకంటే ముందే కట్ చేస్తే నల్లగా అయిపోతాయండి. అప్పటికప్పుడు కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇదిగండి, ఈ గరిటతోటి 1.5 గరిట వేసానండి. ఆయిల్ ఉండాలండి దీనికి. కాగింది ఆయిల్. ఒక చేతితో కుదరటం లేదని ముందే ఆయిల్ వేసి పెట్టానండి. ఇదిగండి, ఒక 1/2 స్పూను ఆవాలు వేసాం, 1/2 స్పూను మినపప్పు, పచ్చెనగపప్పు ఒక 1/2 స్పూను, జీలకర్ర ఒక 1/2 స్పూను వేసి కొంచెం కలబెట్టుకొని ఎండుమిరపకాయలు 2 గిన్నెలు వేసానండి. బాగా తిప్పట్లాడాలండి. వేగిపోయినాయి. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసానండి. ఇవి కొద్దిగా సగం మడ వేగితే ఇది బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తానండి. ఇదిగండి, ఒక 1/2 స్పూన్ అండి. ఈ ఉల్లిపాయలకి, పచ్చిమిరపకాయలకి సాల్ట్ పడితే బాగుంటుందండి. దానికే టేస్ట్ బాగుంటుంది. మీరు ఎలా చేస్తారో చెప్పండి. ఇంతే చేస్తారా? మనకు తెలిసిన వాళ్ళకి ఏం కాదులేండి, అన్నీ వచ్చు. పెద్దవాళ్ళకి, చిన్నపిల్లల కోసం నేను చేస్తున్నా. ఇప్పుడు మనం చేసుకునేది ఎట్లా చేస్తాం, కొన్ని వాళ్ళకి తెలియదు కదండి. ఇప్పుడు ఈ టమాటాలు వేస్తానండి. ఒక స్పూన్ అంతా, మళ్ళీ దీని వరకు సాల్ట్ అండి. ఒక 1/2 స్పూను పసుపు వేసి కలబెట్టుకుంటే, హైలోనే ఉందండి ఇప్పుడు పొయ్యి. ఇప్పుడు సిమ్లో పెడుతున్నానండి. కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టి కొంతసేపు మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాలు మగ్గుతుంది.
ఈలోపు నేను ఇవి చెక్కు తీసి కట్ చేసి ఇవి కూడా వేయించి పెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని చూపిస్తాను. ఇదిగండి సగం బడా ఉడికిందండి. మధ్య మధ్యలో కలబెట్టుకుంటా ఉండండి. సిమ్లోనే ఇప్పుడు 5 నిమిషాలు ఉడికింది. ఇదిగండి వేయించి పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టా. ఈ మాత్రం ఉండాలండి ముక్క. ఇట్లా ఉంటే బాగుంటుందండి. నాకు ఇష్టం ఇట్లాగా. ఇలా చేసి ట్రై చేయండి. మీరు కూడా ఇంత పెద్ద ముక్కలు కట్ చేస్తారా, చిన్నవి కట్ చేస్తారా చెప్పండి. పెద్దవి ఉంటే బాగుంటుంది. ఇది రైస్లోకి, చపాతీకి అయితే అసలు ఇక కుర్మా టైప్లో ఉంటుందండి. ఇప్పుడు ఆ మసాలా వేస్తాం కదండి, అది ఇక చికెన్ స్మెల్ వచ్చిద్దండి ఇల్లంతా. ఎవరన్నా వచ్చినా ఏందమ్మా చికెన్ చేసావా ఏంటి అలా అంటారు. కూర అసలు సూపర్గా ఉంటుందండి. ఇది ఇలా ఒక్క నిమిషం మొత్తం అట్లా మగ్గనిచ్చి తర్వాత ఒక్క నిమిషం అయిన తర్వాత నేను కొంచెం వాటర్ ఇస్తానండి. హైలో పెడతాను, మీకు చూపిస్తాను. ఇప్పుడు హైలో పెట్టాను. కొంచెం పడితే దీనికి ఇదిగండి 1 గ్లాసు, కొంచెం తక్కువగా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు హైలోనే ఉంచుకొని మూత పెట్టేసేద్దాం. ఆ నీళ్ళు టెకటెక ఉడుకుతాయండి. ఇంకా ఈలోపు నేను మసాలా వేసి పెట్టుకుంటా. ఇదండి హైలోనే ఉడుకుతుందండి. ఇప్పుడు 4-5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు మళ్ళీ దీనికి సరిపడా ఉప్పు వేయాలండి, ఉర్లగడ్డకు సరిపడా. ఇదండి ఒక 3/4 స్పూను, లేదంటే 1 స్పూన్ అనుకోండి సరిపోద్ది. ఇంకా ఇందాక 1 స్పూన్ వేసాం కదా, 1/2 స్పూను కారం, పచ్చిమిరపకాయలు వేసాం కదా, లాస్ట్లో చూసుకొని వేసుకున్నామండి. ఇదేంటంటే ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకుంటారు కదా ఉప్పు. ఇంక ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే ఇట్లా కదబడ్డట్టు ఉడికిద్దండి. కొంతసేపు అయినాక చూపిస్తా. ఇదిగోండి మసాలా వేసి పెట్టుకున్నాను. మూత పెట్టి సిమ్లో పెడుతున్నా అండి. ఇదండి ఉడికిపోయిందండి. ఇంకా ముక్క కూడా ఉడికింది. ఇదండి ఇట్లా వచ్చినప్పుడు ఈ మసాలా వేసేసేయండి. లాస్ట్లో ఒక చిన్న సీక్రెట్ అండి. ఇదిగండి చిన్నది చూడండి, నా చేయి చూస్తే మీకు అర్థమైపోద్ది. చిన్నది బెల్లపు గడ్డ, 1 రవ్వ కొట్టి వేయండి. ఈ కూరకి ఇదే టేస్ట్ అండి. సూపర్గా ఉంటుందండి. ఇక ఇది చేసుకొని తింటే మీరు ఇంకా వదిలిపెట్టరు ఇట్లాగా. అదండి భలే టేస్ట్ వస్తుందండి దీనికి. ఎప్పుడన్నా మీరు ఎవరైనా చేశారా ఇట్లాగా? ఈ కర్రీలో బెల్లం వేసుకుంటారా అంటారేమో, వేసి చూడండి మీకే అర్థమైద్ది. ఇదండి కలర్ చూడండి ఎట్లా వచ్చింది. ఇప్పుడు ఇది చూస్తుంటే మీకేమనిపిస్తుందండి? చికెన్ లాగానే ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా అనిపిస్తుందా మీకు? చూడండి. ఇదిగండి మన ఉర్లగడ్డ టమాటా కూర రెడీ అయిపోయింది. ఇంకా నేను తింటా చూపిస్తానండి.
ఇదిగండి డిష్ అవుట్ చేసాను. నా దగ్గర కొత్తిమీర లేదండి, కొంచెం కరివేపాకు వేస్తున్నాను. దీనిలోకి ఇప్పుడు నేను వడ్డించుకుంటున్నా. ఉల్లిపాయ నంచుకొని తినాలండి, సూపర్గా ఉంటుందండి. ఈ ముక్క తగులుతూ ఉంటే ఎంత బాగుంటుందో అసలు టేస్ట్ అయితే. ఇదిగండి ఉల్లిపాయ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి పడితే ఈ కూరకి భలే టేస్ట్ వస్తుందండి. చూడండి కాలుతుంది, అన్నం కాలుతుంది, కూర కాలుతుంది. చికెన్ తిన్నట్టుందా అండి? ఈ గుజ్జు చూస్తుంటే, మసాలా గుజ్జు, చికెన్ తిన్నట్లేదు కలుపుకుంటుంటే. కాలుతుంది వేడి వేడిగా. మీకు నోరు ఊరిస్తున్నానండి. ఏమండి, ఇంకొక మాట, ఇప్పుడే 200 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి మన ఛానల్ చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అండి చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు భలే ఆనందంగా ఉంది. ఈరోజు మీకు 200 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ ఇదిగండి ఈ ముద్ద మీకు స్వీట్ చేసి చూపిస్తానండి. రాత్రికి వీడియో పెడతాను, స్వీట్ చేసి చూపిస్తా. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇంత తొందరలో మన ఛానల్ ఇంత ముందుకు వస్తుంది, మీరు చాలామంది చూస్తున్నారు. నాకైతే మధ్యాహ్నం నుంచి అదే 11 గంటకి చూశానండి, 200 మంది అయ్యారు. ఇప్పుడు 2 అయింది టైము. అసలు ఇందాక నుంచి కూర చేస్తా కూడా అసలు మన వాళ్ళు అందరూ ఒకళ్ళకొకళ్ళు మన ఛానల్ అర్థం చేసుకొని చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. తింటున్నాను చూడండి. బెల్లం వేసాం కదండి, బెల్లం వేసినట్టు కూడా తెలియదండి. దీనికి బెల్లం కొంచెం పడితేనే టేస్ట్ అండి. కరివేపాకు అండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి. ఉల్లిపాయ కొరుక్కొని చెప్తుంటా కదా, ఉల్లిపాయలు ఎక్కువ వాడతామండి మేము. చిన్న ఉల్లిపాయలు కానీ పెద్ద ఉల్లిపాయలు కానీ. సూపర్ అండి. అసలు నేను చేసినట్టు చేసుకోండి. మీరు చేసి నాకు చెప్పండి అండి, మేము చేసాము ఆంటీ బాగొచ్చింది అని. ఇందాక నేను ఉప్పు కారాలన్నీ చూపించాను మీకు. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఈ ముక్క ఇలా పెట్టుకుంటే అసలు ఎంత బాగుందోనండి. అంకుల్ ఊరికి వెళ్ళాడు, నేను ఒక్కదాన్నే తింటున్నా. మీ అందరికీ నోరూరిస్తా తింటున్నానండి. సరే అండి, మీకు రాత్రికి ఈరోజు స్వీట్ చేసి చూపిస్తా మీకు. చూడండి, ఆ స్వీట్ కూడా చాలా బాగుంటుంది. మీరు అది చేసుకొని ట్రై చేయండి. ఇవన్నీ నా ఓన్ వంటకాలండి. ఇవన్నీ అప్పటికప్పుడు తొందరగా అయిపోయాయి చూసుకొని చేసుకుంటా. అట్లా చేసుకుంటేనేనండి ఎవరికైనా టేస్ట్ భలే కుదిరిద్దండి అప్పటికప్పుడు చేస్తే. ఆస్వాదిస్తూ తినాలండి ఫుడ్ మాత్రం. ఏది తిన్నా, కారం తిన్నా, పచ్చడి తిన్నా, పప్పులైనా మాంసాలైనా మనం ఆస్వాదిస్తూ తింటుంటే ఏదైనా మన ఒంటికి పట్టుద్ది, ఆరోగ్యంగా ఉంటాము. చూడండి, అసలు చూస్తేనే ఎంత బాగుందో కదా. చూడండి ఈ ముక్క
అందరూ అంటారు నువ్వు చేస్తే కూరలు బాగుంటాయి. నేను బంతుల మీద కూడా మా ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడు వంటకాలు నేనే చేస్తానండి. కూరలు పచ్చళ్ళు బాగుంటాయి, చాలా రకాల పచ్చళ్ళు ఉన్నాయి, చేసి చూపిస్తాను మీకు. నేను చేసే ఐటమ్స్ అన్నీ మీకు చూపిస్తాను, మీరు చేసుకుందరు కానీ ఇట్లాగా. ఎవరు చేశారమ్మా? నువ్వే చేసావుంటమ్మా అనాలి మీరు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చేసిన అంత బాగుందండి అసలు. నాకైతే ఇంకా తినాలనిపిస్తుంది. సరేనండి, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలు చూస్తున్నందుకు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అందరూ మీకు నచ్చింది అనుకోండి వీడియో, లైక్ చేయండి, కామెంట్ రాయండి. ఇలా ఉందా అంటే నేను ఇట్లా వండాను, బాగుంది కూర అని చెప్పి మీరు చేసుకొని నాకు కామెంట్ రాయండి తిని. ఓకే, ఇంకెంతసేపు మిమ్మల్ని నోరు ఊరిస్తున్నానండి. సరే ఉంటానండి, బాయ్ అండి.